నందాదేవి నేషనల్ పార్క్ లో 121 ఎకర్స్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో 22.4 ఎకర్స్, రాజాజీ నేషనల్ పార్క్ లో 8.6 ఎకర్స్, వేరే వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ 187 ఎకర్స్. ఇవన్నీ భయంకరమైన పులులు తిరిగే ఉత్తరాఖండ్ లో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లల్లా డమ్మీ సమాధుల పేరు పైన కబ్జాలు పెట్టిన భూముల ఎకరాల లెక్క. ఇవన్నీ టైగర్ రిజర్వ్స్ లా, కానీ అట్లా కాకుండా బయట నార్మల్ గా ఎంత అనేది కూడా ఒక లెక్క ఉంటుంది కదా. అది గెహర్వాల్ అనే జిల్లాల 5668 ఎకర్స్, కుమావున్ అనే జిల్లాల 23,450 ఎకరాల భూమి డమ్మీ సమాధుల పేరుతోని కబ్జా. ఇదేంటంటే ఉత్తరాఖండ్ లో ఒక 2-3 జిల్లాల లెక్కేస్తేనే దాదాపుగా 30,000 ఎకరాల కబ్జాలు జరుగుతుంటే అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ కబ్జాలు పెట్టనీకి, అంటే ముఖ్యంగా సమాధులు పెట్టనీకి ఎక్కడి నుంచి పర్మిషన్స్ వస్తున్నాయి వీళ్ళకి అనే డౌట్ వస్తుంది. ఆ సమాధుల కోసం అని చెప్పి వీళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పోతారు కదా, ఆ ప్రాసెస్ లోనే ఈ సమాధుల కబ్జా స్కామ్ ఏదైతుందో అది బయటపడ్డది. ఎట్లా అంటే హల్ద్వానీ అనే ఏరియాలో మనోజ్ ఖండ్పాల్ అనే ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే మున్సిపల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి వచ్చిన డౌట్ అనమాట. ఏందబ్బా ఈ సిమెట్రీ కమిటీ నుంచి ఒకటే డెత్ సర్టిఫికేట్ల రిక్వెస్ట్లు వస్తున్నాయి అని చెప్పి